ఘనుడు విదర్భదేశుండననుపు భీష్మకు వరసుతామణి నవారి జాచిన్ పద్మాసమాన రూపశ్రీ విభాసితన్ కమనీయ భూషణం కంబు కంటిన్ చతుర స్వయంవరోత్సవ సమాగత చైత్య సాగద ముఖ్య జనవరేణ్య నికర సమావృతం ప్రకట సత్యానిత్ర రుక్మిణిన సమాన రుక్మకాంతి రమర గుప్తామృతం విహంగ విభుడు కొనిన కైబడి మనుజేంద్ర కోటింత్రోళి కమలనాభుండు నిజ భుజా గర్భమలన తెచ్చివరించే అతనిను తింపవశమే పోతన మహాభాగవతము తృతీయ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము: విదురుడు ఉద్భవుడి వలన శ్రీకృష్ణుని పరిణయ వృత్తాంతమును తెలుసుకొనుట. పద్యభావము: విదర్భ దేశాధిపతి భీష్మకుడు గొప్ప ప్రభువు. ఆయన ముద్దుల కూతురు రుక్మిణి. అందమైన ఆమె కన్నులు క్రొందామర రేకులు. లక్ష్మీ సమానురాలైన రూప సంపద గల లావణ్యరాశి ఆమె. శుభంకరాలైన అలంకారాలతో, శంఖము వంటి కంఠముతో, సాటిలేని మేటి బంగారు ఛాయతో, సంస్థవనీయమైన సత్ప్రవర్తనముతో విరాజిల్లే రుక్మిణికి స్వయంవరం ప్రకటించారు. ఆమె సౌందర్యమే ఆహ్వానము కాగా, ఆమెను పొందగోరి ఆ స్వయంవర మహోత్సవానికి శిశుపాలుడు, శాల్వుడు, జరాసంధుడు మొదలగు ముఖ్యులైన రాజాదిరాజులంతా వచ్చి పడ్డారు. శ్రీకృష్ణుడు రుక్మిణి పరస్పరము ప్రేమించుకొని సంకేతములను చేసుకుని ఉన్నారు. ఆమె ఆయనకు నిత్య సహచారిణి. ఆయన గాంధర్వ విధిచే ఆమెను వివాహమాడగోరి తన రథముపై వచ్చెను. దేవతలు రక్షించుతున్న అమృత కలశాన్ని పక్షిరాజైన గరుత్మంతుడు ఎగురతన్నుకొని పోయిన విధముగా భగవంతుడైన శ్రీకృష్ణుడు తన బాహుబలాన్ని ప్రదర్శించి ఆ రాజులందరినీ పరాజితులను గావించి రుక్మిణిని తీసుకుని వెళ్ళి పరిణయమాడారు. అటువంటి ఆ జగదేక వీరుని పరాక్రమ విక్రమమును పగడము ఎవరికి సాధ్యమవుతుంది అని ఈ విధముగా విదురుడు శ్రీకృష్ణుని పరిణయ వృత్తాంతమును గురించి ఉద్భవుని వలన తెలుసుకున్నారు. శుభం.